కూడా అన్నప్పటి ఒక అమ్మాయి ఒక క్రికెటర్ కళ్ళు లేని ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు రోడ్ వేయడము, అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఎవరు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే చేసేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అడిగితే చాలు చేసిస్తాడంట అని అంటున్నారు. అప్పుడు దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఒక మాట చెప్పారు, ఏంటంటే ఇలా చిన్న విషయాన్ని అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక సర్పంచ్ దగ్గర అడగాల్సిన ప్రశ్నని డైరెక్ట్ ఒక డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చి అడిగారు, చేసేసారా అని. అలా అడగడం వల్ల అలా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటే ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఒక న్యాయం జరుగుతుంది అని మీరు నమ్ముతున్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, దానికి సిస్టమ్ బాగలేదు, ఇది సిస్టాన్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది. ప్రతి చిన్న ప్రాబ్లం ని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు దానికి అర్థం ఏంటి, సిస్టమ్ బాగలేదు, ఆ దగ్గరలో ఉన్న సిస్టమ్ బాగలేదు, సర్పంచ్ లీడర్ బాగలేదు, ఎమ్మెల్యే బాగలేడు. సో మనం ప్రజలుగా ఎప్పుడు ఏం నేర్చుకోవాలంటే మంచి ఉండని చెడ్డ ఉండని ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉండని మనం ప్రశ్నించడం మాత్రం వదిలేయకూడదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వేరే తెలుగుదేశం పార్టీ అయినా వేరే టీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఏ లీడర్ అయినా సరే మనలో మంచి కనిపించవచ్చు ఆ లీడర్, కానీ లోపల ఎంత జరుగుతుందో తెలియదు. ఇప్పుడేమన్నా అది ఈస్టర్న్ ఫైల్స్ అని బయట మనకు తెలుసో లేదు, ఇంటర్నేషనల్ గా ఎంతో మంది మంచి వాళ్ళ పేరు బయటపడుతుంది. సో మనలో ఒక గుణం కాదు ఎప్పుడు ఉండాలి, మన అది ఒక లీడర్ చూసి కాదు, ఆఖరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే హక్కు మనకు ఉంది. అది పవన్ కళ్యాణ్ చెప్పాడు, అందరికి తెలుసు. అది నేను ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, ఏ ఒక్కరికి నేను వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడట్లేదు, నేను సపోర్టివ్ గా మాట్లాడట్లేదు. మనం మారాలన్నా అందరికి గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే, రోడ్డు బాగలేదంటే, మన ఊరికి కావాల్సిన నిధులు రావట్లేదంటే మనం కావాల్సిన సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు మనం అడగాలి, అది మన హక్కు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పాడు, అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం పెరిగింది ఈ మధ్య. నాకు ఎక్కువ తెలియదు, నేను ఒక సినిమా అతన్ని ఒక సినిమా నేను కూడా ఒక సినిమా వాడిని కాబట్టి నేను ఒక సినిమాని ఒక యాక్టర్గా అతన్ని అభినందించేవాడిని నేను, కానీ రాజకీయాల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ అతని గురించి మాట్లాడక అతని వీడియోస్ చూసాక కూడా నాకు ఒకటి అర్థమైంది, మనం పార్టీల్ని అవన్నీ అభినందిస్తాం, మన కులపోస్తాడమనో లేకపోతే మన మతస్థుడమని చెప్పి అభిమానం పెంచుకుంటాం మనం వాళ్ళ మీద. అలా కాదు, వాళ్ళ మీద అభిమానం పెరగాల్సింది వాళ్ళ చేతులు వాళ్ళ పనులు బట్టి మన వాళ్ళ మీద ఉండే అభిప్రాయం మారాలి. ప్రతి ఒక్కడికి నేను ఇదే చెప్తున్నాను, పవన్ కళ్యాణే కాదు ఏ పార్టీ అయినా సరే, మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు, పవన్ కళ్యాణ్ ఇలా చేశారు, ఇలా బాగుంది, మీరు దాని గురించి చెప్తున్నారు, కానీ నేను ప్రతి నాయకుడు ఇదే అడగాలి. ప్రతి నాయకుడిని అభినందించండి, పర్లేదు, హీరోల కంటే ఎక్కువగా అభిమానించండి. కానీ ఒక పని జరగలేదు సరే ఎంతైనా మన కులపోతాడు అని చెప్పి అభినందించుకోడు, అడగాలి, క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సార్ మీరు నాకు అభిమాన నాయకుడు, కానీ మీరు చేసిన పని బాగలేదు, ఇన్ని రోజులు మా రోడ్లు బాగలేవు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని ఓటేస్తున్నాం, దయచేసి మా ఊరికి మంచి చేయండి, మా దేశానికి మంచి చేయండి, మా నియోజకవర్గానికి మంచి చేయాలని మనం అడగాలి, అది మన హక్కు. సో పవన్ కళ్యాణ్ మంచోడా చెడ్డాడా అని ఒక దాంట్లో నేను చెప్పాను, కానీ చేసిన పని అయితే చాలా మంచి పని అన్న. అమ్మ నాన్న లేరు కానీ ఇంత తొందరగా రెస్పాన్స్ అయ్యారంటే, ఆ వీడియో అతని దగ్గర చేరి అతను హెల్ప్ చేశాడంటే అతని గుణం చాలా మంచిదని అంటాను నేను.